దురదృష్టవశాత్తు దేర్ ఇస్ నో కథ. క్రియేటివిటీ లేని క్రియేటివ్ దానికి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్ షాప్ అనేది ఇట్స్ నాన్ సెన్స్. త్రివిక్రమ్ కథ లేని కథకి కథకుడు. ఐఎమ్ వెరీ సారీ టు టెల్ దట్ ద డైరెక్టర్ హ్యాస్ టు లెర్న్. కలవడానికి కారణాలు ఉండకపోవచ్చు, విడిపోవడానికి దారుణాలు జరగట్లేదంటే హైట్ ఆఫ్ స్టూపిడిటీ. ఆ కుక్క పిల్ల లాజిక్ గురించి మాట్లాడలేదు. సినిమా ఇట్ సెల్ఫ్ మోస్ట్ ఇల్లాజికల్ ఫిల్మ్ అది. నితిన్ లుక్స్ వెరీ హ్యాండ్సమ్. Doesn't he know that there is no subject? If you don't know, I'm sorry, you know nothing. And that he has to guide the director. Hi, I'm Geetha Krishna. Lavangam Digital Factory tarafuna ee roju manam review cheyipe cinema peru Chal Mohan Ranga. Nithin Megha Akash act chesina ee muchataina janta act chesina cinema peru Chal Mohan Ranga. Chala utsahanga థియేటర్ లోకి వెళ్ళటం ఆడియన్స్ ని చాలా చూశాను ఈ రోజున. ఈ సినిమాకి ఇతివృత్తం చెప్పాలంటే దురదృష్టవశాత్తు దేర్ ఇస్ నో కథ. కథ లేని కథకు కథకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్ త్రివిక్రమ్ ఎంతమంది చేసి కథ లేని కథను సినిమా తీస్తే ఎలా ఉంటుందని చెప్పేసి దర్శకుడు ప్రయత్నించినట్టుగా నాకు అనిపించింది. సో అయినా కూడా చెప్పుకోవాలి కాబట్టి నితిన్ అనే క్యారెక్టర్ చిన్నతనంలో ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. ఆ అమ్మాయి పెరిగి ఆ ప్రాసెస్లో అమెరికా వెళ్ళిపోవడం జరుగుద్ది అనుకోని పరిస్థితులు. అప్పటి నుంచి తను అమెరికా వెళ్ళాలనే కోరికతోటి తండ్రిని అడుగుతాడు ఏం చేయాలి, పెరగాలి, 10th క్లాస్ పాస్ అవ్వాలి, ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి, అండ్ దెన్ డిగ్రీ పాస్ అవ్వాలి. ఇవన్నీ అయిన తర్వాత ఇలా గో త్రూ ద ప్రాసెస్ ఆఫ్ గోయింగ్ టు అమెరికా. సో వేర్ ఈ ఫెయిల్స్ అనమాట. 3 సార్లు రిజెక్ట్ చేయబడతాడు అమెరికన్ ఎంబసీ ద్వారాను. సో అక్కడ అంటే హీరోని ఎంత బేవర్స్గా చూపిస్తే అంత ప్లస్ అని మన వాళ్ళు ప్రస్తుతం నమ్ముతున్న, ఎస్పెషల్లీ మన తెలుగు తమిళ్ వాళ్ళు నమ్మే ఒక నగ్నహత్యం ఏంటంటే పరమ బేవర్స్గా ఉండాలి హీరో అన్నమాట. సో ఆ విధంగానే ఇందులో కూడా చేశారు. కానీ అంత బేవర్స్గా కనిపించలేదు అతను. కనిపించడానికి చూడముచ్చటగా హీఈస్ వెరీ హ్యాండ్సమ్. ఆ అమ్మాయి కూడా చాలా అందంగా ఉంది. సో ఆ అమ్మాయిని అమెరికాలో కలుసుకునే ప్రాసెస్లో తను అమెరికా వెళ్ళేది ఒక దరిద్రమైన పాయింట్. దరిద్రం ఎందుకన్నా సినిమాలో చాలాసార్లు దరిద్రం వాడతారనమాట. నేను కూడా నాకు అలవాటైపోయి నేను ఒక దరిద్రమైన పాయింట్ ఏంటంటే రోహిణి అత్తంగాడి అనే క్యారెక్టర్ పట్టుకొచ్చి బొంబాయి నుంచి. ఆ క్యారెక్టర్ ఏంటో ఎవరికి అర్థం అవ్వలేదు. ఆ క్యారెక్టర్ చనిపోతే ఆ శవం కూడా అమెరికా వెళ్ళే ప్రాసెస్లో నితిన్ అక్కడికి వెళ్ళి గూగుల్లో లాగా ప్రపంచం అంతా మన చేతిలో ఉన్నట్టు అక్కడికి ఆ అమ్మాయి కలవటం, ఎవరి కాలితే క్యారెక్టర్లు అక్కడ కాబట్టి వాళ్ళు కలిసిపోతూ ఉంటారు అనమాట. మీ పేరేంటండి? మేఘా సుబ్రహ్మణ్యం. మేఘా గారు? మేఘా కాదు, మేఘా ఒత్తుఘా. మోహన్ రంగా ఒత్తులేదు, ఒత్తిని పిలిచేయచ్చు. ఆ విధంగా ఉండి ఈ కథాంశాన్ని వాళ్ళిద్దరూ ఎలా విడిపోయారు, కలవడానికి కారణాలు ఉండకపోవచ్చు, ఉండవు, విడిపోవడానికి కూడా దారుణాలు జరగట్లేదు అనే చిన్న క్యాప్షన్ తోటి చాలా ఇంటలెక్చువల్గా పెద్ద పాయింట్ వేశారన్నమాట. కథలేని కథ మీద సినిమా చేస్తున్నాం సుమా, చూడండి, కేవలం ఆనందించడం కోసం ఒక 10-15 స్లాప్ స్టిక్ కామెడీ తీస్తున్నామని చెప్పి సెకండ్ హాఫ్లో స్లాప్ స్టిక్ కామెడీ, ఫస్ట్ హాఫ్లో ఒక బోర్ కొట్టే ఒక చిన్న స్క్రీన్ ప్లే, వీళ్ళిద్దరూ మళ్ళీ ఎలా కలుసుకున్నారో, మళ్ళీ ఎలా హ్యాపీగా ఎండింగ్ అయ్యేది సినిమా. ఎలా ఉన్నానండి? సన్నీ లియోన్ సిస్టర్ లా ఉన్నాం. ఏంటో మీ అభిమానం అండి, గొప్ప గొప్పలతో పోల్చేస్తున్నారు. ఆడియన్స్ చాలా చాలా ఉత్సాహంగా, బికాజ్ చూడముచ్చటగా ఉండి ఈ జంటని మళ్ళీ చూద్దామని చెప్పేసి వచ్చిన జంటకి వాళ్ళిద్దరి యొక్క అపీరియన్స్ డిసప్పాయింట్ చేయలేదు. ఆ అమ్మాయి అందంగా ఉంది, నితిన్ లుక్స్ వెరీ హ్యాండ్సమ్. అతను యాక్టింగ్లో డెవలప్ చేసిన అతని యొక్క స్కిల్స్ కూడా బాగా కనిపించింది. కానీ అక్కడక్కడ డ్రాప్ అయిపోయిన ఎక్స్ప్రెషన్స్, అక్కడక్కడ మళ్ళీ ఆనందంగా ఉంటుంది. అది ఏంటో అర్థం లేదు నాకు. అసలు కథలో పసలేదు, కథనంలో అసలు పసలేదు. అతని మటుకు ఏం చేస్తాడు అన్నట్టుగా అనిపించింది. కానీ సెలెక్ట్ చేస్తుంది అతనే, బికాజ్ ఈజ్ ద ప్రొడ్యూసర్ విత్ ద సపోర్ట్ ఆఫ్ త్రివిక్రమ్, విత్ ద సపోర్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అండ్ విత్ ఆల్ దిస్ నేమ్స్ డ్రాపింగ్స్ పెట్టి అది ఒక్కటి సరిపోదు సినిమాకి, బ్రాండింగ్ ఒకటి సరిపోదు. సినిమాలో కథాంశం ఉండాలి. నేను చాలాసార్లు చెప్పాను, కథకి సినిమాకి దేనికైనా కూడా ముఖ్యమైనది బలమైన కంటెంట్, సౌలు ఉండాలి. అది లేని ప్రేక్షకులు చాలా చాలా నిరుత్సాహపడ్డారు. అక్కడికి నవ్వారు, 10-15 చోట్ల నవ్వారు. ఆ నవ్వులో జీవం లేదు, ఫౌండేషన్ లేదు, జస్ట్ అలా చప్పచల్లారిపోయినట్టుగా ఉండే ఆ నవ్వులు అక్కడికక్కడే. ఏం చేస్తారు? దే ఆర్ ఆల్వేస్ కరెక్ట్, బికాజ్ వాళ్ళు యాక్చువల్లీ చాలా మంచి ఉద్దేశంతో వెళ్ళారు. బికాజ్ నితిన్ హాస్ గాట్ సచ్ ఎ ఫాలోయింగ్ నాకు ఇవాళ తెలిసింది. సో దే వెంట్ దేర్ టు మేక్ ద ఫిల్మ్ బిగ్ సక్సెస్. యాక్చువల్ నాకు అనిపించింది. మరి రేపు సక్సెస్ అవుద్దా అనేది ఇట్స్ నాట్ మై బిజినెస్. బట్ ద రివ్యూ ప్రకారంగా దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్. ఈవెన్ దే కెనాట్ గివ్ మోర్ దెన్ 2 stars. స్క్రీన్ ప్లే ఇస్ నాట్ గుడ్. ఫోటోగ్రఫీ సచ్ ఎ బిగ్ కెమెరామెన్. అతను ఇండియాలో ఉన్న టాప్ కెమెరామెన్ లెక్కల్లో మంచి సినిమాలు చేసిన అతను. దేర్ ఈజ్ నో మూడ్ ఇన్ ద కెమెరా ఫోటోగ్రఫీ. రాఘవేంద్ర సినిమాలో లాగా క్రిస్టల్ క్లియర్ కనిపిస్తుంది. ఎవడం తీస్తాడు? బ్రైట్ లైట్లు వేస్తే, లైట్లు 4 లైట్లు ఎక్కువ వేసి 2 జెట్ లైట్లు పెడితే ఎవడం తీస్తాడు? డబ్బులు ఖర్చు పెట్టడం లైక్ ఇంటెన్షన్ అనుకుంటే తప్పితే ఆ సినిమాలో దర్ ఇస్ నథింగ్ న్యూ అబౌట్ ఫోటోగ్రఫీ. కొన్ని ఊర్లో రెయిన్ ఎఫెక్ట్ కూడా మూడీగా ఉండదు, లైట్లో రెయిన్ వస్తూ ఉంటుంది. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఇస్ దిస్. ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ అబౌట్ నటి. మ్యూజిక్, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ మ్యూజిక్, ఐ థింక్ హీ ఈస్ ద ఓన్లీ గై స్కోర్డ్ మార్క్స్. బాధేశాడు అతను కూడా. ఒక థీమ్ మ్యూజిక్ని బట్టి
కథలేని కథాంశానికి అతను ఆ మ్యూజిక్ ఇవ్వగలిగాడంటే బికాజ్ ఆఫ్ హిజ్ మ్యూజిక్ ఓన్లీ సినిమాలో కొంత అలజడి, కొంత ఆ ప్రొవొకేషన్ ఏర్పడింది. ఓన్లీ తమన్ హ్యాస్ డన్ వెల్ బికాస్ అతనికి ఫుల్గా మార్కులు వేయలేం. ఆ సినిమా వరకు ఎంత చేయగలడు అంతే చేశాడు, కానీ అంతకంటే ఎక్కువ చేశాడు. బట్ వేర్ ఇస్ నాట్ రిక్వైర్డ్. అంత ఎమోషన్ లేదు సినిమాలో. అసలు దెర్ ఈజ్ నో ఎమోషన్. ఎప్పుడు చూసినా దరిద్రం 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 గురించి మాట్లాడకూడదు. చెప్తే 4 సార్లు అన్నారు హీరోయిన్ దరిద్రుడని. నేను లెక్క పెట్టి యాక్చువల్గా 15-16 చోట్ల దే ట్రై టు లాఫ్, కానీ అందులో జీవం లేదు. చెప్పండి ప్రాబ్లం ఏంటి? రాత్రి 10 తర్వాత మందు దొరకట్లేదు డాక్టర్. సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ కెన్ గివ్ 2 stars. నౌ మూవీ లవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో హీ వాస్ టెరిబులీ అనాయిడ్ అనే మాట ఎందుకన్నానంటే చాలా చిన్నబుచ్చుకున్నారు కదా లెక్క. బికాజ్ అతనికి కూడా నితిన్ నచ్చాడు, అమ్మాయి నచ్చింది. యంగ్ అండ్ ఎనర్జెటిక్ చార్మింగ్ గర్ల్ అండ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ బాయ్. ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీతో ప్రాబ్లం ఇదేనండి, మీరే పట్టుకుంటారు, మీరే వెళ్ళిపోమంటారు. దట్ పేర్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. సో హీ హాస్ డన్ వెల్. డాన్స్లో ఎవరు కొట్టాడు, జోన్లో ఎక్స్ప్రెషన్ లేదు. పాట పాడుతున్నప్పుడు డాన్స్ చేస్తున్నప్పుడు కూడా యూ టు స్మైల్. That is not there. That care has to be taken by the dance director or the director or the instructor. So anyway, overall, movie lover was utterly disappointed. వదిలితే స్క్రీన్ వైపు వెళ్ళి స్క్రీన్ చింపేస్తాడేమన్నంత ఫీల్ అయిపోయాడు. He was disappointed. Movie lover point of view, photography also, he could not appreciate because he had only seen a crystal clear photography. Music, I think he has little bit enjoyed. And కథనం అంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, he was not unconvinced. A movie lover point of view, we can only give 1.5. Now director's point of view, I'm very sorry to tell that the director has to learn. Director అస్తమానం ఎంటర్టైన్మెంట్ చేయటంలో లాజిక్ ఏంటి 15 ఏళ్ళ తర్వాత కుక్క దగ్గరకు వచ్చి ఈ కుక్క మనమే ఇచ్చాం కదా అని చెప్పేసి హైట్ ఆఫ్ స్టూపిడిటీ. ఆ కుక్క పిల్ల లాజిక్ గురించి మాట్లాడలేదు. సినిమా ఇట్ సెల్ఫ్ మోస్ట్ ఇల్లాజికల్ ఫిల్మ్ అది. There is no logic at all. So director cannot give more than 1 star for this director because photography is not very good. Crystal clear గా ఏదో బ్లూ మ్యాట్ అని కలిపి తీసినట్టుగా ఉంది. సో ఆల్ అమెరికాలో జరుగుతున్న దానికి డిఫరెన్స్ వేరియేషన్ లేదు, కొన్ని ఊర్లో జరుగుతున్న దానికి ఎంత వేరియేషన్ ఉండాలి. There should be color variation, should be mood variation, should be the chill hill station variation would be there. అమెరికాలో ఆ గ్లాసీ కైండ్ ఆఫ్ బిల్డింగ్స్ వేరియేషన్ ఎక్కడ లేదు. అక్కడ ఎలా ఉందో సేమ్ లైటింగ్ ఇక్కడ కొన్నూరు స్టేషన్లో ఏమైతే ఉందో అదే బ్రైట్ లైటెన్స్ యూ హ్యావ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, విచ్ ఇస్ అన్యాక్సెప్టబుల్ ఫర్ ద ఫోటోగ్రఫీ. ఈ సినిమాకి పెద్ద పెద్ద అక్షరాలతో కథ త్రివిక్రమ్. ఓకే, త్రివిక్రమ్ చాలా కథకుడు, మాటల మాంత్రికుడు అన్న అతను డజంట్ యు నో దట్ దెర్ ఇస్ నో సబ్జెక్ట్. ఇఫ్ యూ డోంట్ నో ఐఎమ్ సారీ, యు నో నథింగ్. అండ్ దట్ హీ హ్యాస్ టు గైడ్ ద డైరెక్టర్. అండ్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్, వాట్ కైండ్ ఆఫ్ క్రియేటివిటీ హస్ దే? ఎనీవే హీ హస్ ప్రూవ్డ్ దెర్ ఇస్ నో క్రియేటివిటీ ఇన్ హిస్ మూవీస్ రీసెంట్లీ. అండ్ ఈ సినిమాలో కూడా లేనట్టు తెలిసిపోయింది. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఇన్ యువర్ నేమ్ హియర్. So if you give a good product, people will remember. If you don't give the name, they give a damn. Audience point of view. So when it comes to director's point of view, Trivikram Kada annappudu, what Kada is there in this? Please answer to the audience and to the movie lover. You don't need to answer to the director. You can answer to the audience at least, which there is no subject. కలవడానికి కారణాలు ఉండకపోవచ్చు, విడిపోవడానికి దారుణాలు జరగట్లేదంటే జనఫా సినిమా రావడానికి కారణాలు ఉండకపోవచ్చు. సినిమాకి వెళ్ళి డిసప్పాయింట్ వెళ్ళిపోవడానికి మటుకు చాలా దారుణమైన కారణాలు ఉండొచ్చు. They might take the screens, so which is unacceptable. Trivikram కథ లేని కథకి కథకుడు, క్రియేటివిటీ లేని క్రియేటివ్ దానికి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్షాప్ అనేది ఇట్స్ అ నాన్ సెన్స్. దెర్ ఇస్ నో స్టోరీ, ఇట్స్ అ ఫూలిష్ అటెంప్ట్. ద డైరెక్టర్ ఐ కెన్ సే సచ్ అ స్టోరీ లైన్ లేని సౌల్ లేని, దెర్ ఇస్ నో సౌల్ ఇన్ ద సబ్జెక్ట్. సో డైరెక్టర్గా చెప్పాలంటే ఐ కెన్ టాక్ వాల్యూమ్స్ అబౌట్ దిస్ మూవీ ఇన్ ఎ వెరీ బ్యాడ్ వే, క్రిటిసైజింగ్. దట్ ఈస్ దరిద్రపు కొట్టు కథది. సో దానివల్ల ఒక ఇంటలెక్చువల్ ఇంటర్ప్రిటేషన్, కలవడానికి కారణాలు ఉండవు, విడిపోవడానికి కూడా ఘోరాలు జరగద్దు, దారుణాలు జరగదని చెప్పేసి. యూ థింక్ ఇట్స్ అ గ్రేట్ పాయింట్. వాట్ ఆర్ యూ ట్రైయింగ్ టు సే? సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళకి కారణాలు ఉండకపోవచ్చు, సినిమా వచ్చిన తర్వాత హార్ట్ ఆగిపోవడానికి బట్టి నీలాంటి సినిమా చాలు. దట్ ఈస్ వాట్ మై పాయింట్. సో ఐ కెన్ గివ్ ఓన్లీ 1.5. ఊటీలో చల్లేస్తే కోట్లేసుకోవాలి, మగాళ్ళకి బీట్ లేకూడదు. సో ఓవరాల్ వీఆర్ గివింగ్ ఓన్లీ 2 stars. Don't forget to subscribe Lavangam Digital Factory. We'll meet you on the next week.